ఈ వీడియోలో ఫ్రైడే క్లోజింగ్ ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడబోతున్నాం. సో ఆల్మోస్ట్ ఇంకొన్న ఫ్యూ అవర్స్లో ఇంకో 4-5 అవర్స్లో క్లోజ్ అవ్వబోతుంది. బట్ పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ ఎపిసోడ్ కంటెంట్కి దానివల్ల నామినేషన్లో ఉన్న కంటెంట్కి ఏమైనా హెల్ప్ అవుతుంది అంటే ఏం ఫరక్ పడదు. బట్ నేను ఈ వీడియోలో ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే యూట్యూబ్ పోల్ బేసిస్, వెబ్సైట్ పోల్ బేసిస్ ఇవంతా ట్రెండ్ తెలుసుకోవడం కోసం. బట్ అఫీషియల్గా ఏం జరుగుతుందో చాలా కొంతమందికే తెలుసు. ఆ ఇంటర్నల్ ఇన్ఫో నేను షేర్ చేయబోతున్నాను. అది ఎండ్ ఆఫ్ ద డే మీ ఇష్టం, అది నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం. బట్ నాకు వచ్చిన వెరీ లెజిట్ ఇన్ఫో నేను షేర్ చేయబోతున్నా. అది చాలామంది షేర్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే అది రిస్కీ. బట్ నేను చెప్పబోతున్నా అసలు ఏం జరుగుతుంది, ఆ ఓటింగ్, యాక్చువల్ ఓటింగ్ వెనక ఏం జరుగుతుంది, అది కాన్స్పిరసీ అనుకుంటారో నిజం అనుకుంటారో ఇంకా మీకే వదిలేస్తున్నా. అది చెప్తా. అలాగే ఈ వారం అసలు ఎలిమినేషన్ ఉందా లేదా బ్రో అంటే 100 కాదు కదా 1000% ఉంది. సో ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారో కూడా అది మాట్లాడతా. అయేషా ఎవిక్టెడ్ నిజమా సొల్లా అని కొంతమంది అడుగుతున్నారు, అది కూడా మాట్లాడతా. అండ్ వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు కదా, ఒకళ్ళు అడిగారు ఓన్లీ కామనర్స్ని ఎందుకు ఉంచుతున్నారు 1 వీక్, సెలబ్రిటీస్ ఎందుకు ఉంచట్లేదంటే అది కూడా చెప్తా. అదొక ట్విస్ట్ ఉంది, ఆ ట్విస్ట్ రివీల్ చేస్తాయి. ఈ వీడియోలో అన్ని అంశాలు 10 నిమిషాల కంటే తక్కువ టైం ఫ్రేమ్లోనే కవర్ చేయడానికి ట్రై చేస్తా. ఇంకా మొదలు పెడదామా? మొదలు పెట్టే ముందు సో మీరేం చేయాలి, మీ విలువైన లైక్ అనే వెపన్ని యూస్ చేయండి, లైక్ చేయండి, హైప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ఇట్స్ వర్త్ టు సబ్స్క్రైబ్. మై రివ్యూస్ 60,000 దగ్గరలో ఉన్నాం, కొడదాం ఈ సండే లోపల కొడదాం. సో మొదలు పెడదా? యా. సో పోల్స్లో యునానిమస్ మాట, యూట్యూబ్ పోల్స్లో అంతెందుకు నేనే పోల్ పెట్టాను. 3 లక్షలు, 4 లక్షలు, 4,50,000 నమోదే. అందులో మోర్ దాన్ 50% తనూజకే. నేను అందులో తప్పు పట్టట్లే. నా పోల్స్ అనే కాదు, ప్రతి యూట్యూబ్ పోల్స్లో యునానిమస్గా తనూజే 50%. 50. ఓకే. వెబ్సైట్స్లో రకరకాలుగా ఉన్నాయి. కొన్ని వెబ్సైట్స్లో కళ్యాణ్ ఫస్ట్ ఉన్నాడు, కొన్ని వెబ్సైట్స్లో ఏమంటారు తనూజ ఫస్ట్లో ఉంది. వెబ్సైట్స్ మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ, పోల్లు కూడా మ్యానిపులేట్ చేస్తున్నారు. అది హార్ష్ రియాలిటీ. చాలా చాలా పెద్ద పెద్ద సంస్థలు వర్క్ చేస్తున్నాయి పోల్స్ మీద కూడా. సో అలా అని చెప్పి పోల్స్ రాంగ్గా అంటే పోల్స్ కరెక్ట్గానే ఇస్తున్నాయి, కానీ పోల్ బేసిస్లోనే యాక్చువల్గా ఈ సీజన్ యాక్చువల్ ఓటింగ్ నడుస్తుందా అంటే నడవటం లేదు. దిస్ ఈజ్ ద హార్ష్ రియాలిటీ. అండ్ ఇంకో హార్ష్ రియాలిటీ, ఇది హార్ష్ రియాలిటీ ఏమో అందరికీ తెలుసు. మెల్లిమెల్లిగా బిగ్ బాస్ సీజన్, తెలుగు సీజన్స్ హిందీ సీజన్స్ లాగే హిందీలో కూడా అంతే. యాక్చువల్ ఓటింగ్ అంటే ఎవరికి హైయెస్ట్ పిఆర్ ఉంటుందో వాళ్ళే విన్నర్ అవుతారు. మెజారిటీ హిందీ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో అందుకే వాళ్ళు రకరకమైన ఎలిమినేషన్ చేస్తారు. ఇప్పుడు శ్రీజాకి కానీ జరిగిన ఆ ఎలిమినేషన్ ఉందో చూసారా, అలాంటివి బొచ్చుడు చేశారు. వాళ్ళు కెప్టెనే ఎలిమినేట్ చేస్తారు. ఒక్కొక్కసారి కెప్టెన్కే పవర్ ఇస్తే కెప్టెన్ ఎలిమినేట్ చేస్తారు. సో ఇప్పుడు అది ఎందుకు చెప్తున్నానంటే పిఆర్ చాలా కీ రోల్ ప్లే చేస్తున్నారు. ఎవరైతే పెద్ద పెద్ద పిఆర్లు పెట్టుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. దాంతోపాటు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళు పిఆర్ని పెట్టుకున్నారు అనుకోండి, స్ట్రాంగ్ పిఆర్, ఇంకా ఎవరు ఆపలేం. ఆ విషయానికి క్లాసిక్ ఎగ్జాంపులే తనూజ గారు ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాన్ బేస్ ఉంది, నోన్ ఫేస్, సీరియల్ ఆర్టిస్ట్, సీరియల్ ఓట్లు పడతాయి. ఇప్పుడు యూట్యూబ్ పోల్లో గట్టిగా పుష్ ఇచ్చినప్పుడు సీనియర్ ఆర్టిస్టులు బిగ్ బాస్ చూసినా చూడపోయిన తనూజ పేరు చూడగానే కొడేస్తారు. సో అదొకటి. అండ్ పెద్ద పెద్ద పిఆర్ ఏజెన్సీస్ కొంచెం గట్టిగా యాక్ట్ చేస్తాయన్నమాట పోల్స్ మ్యానిపులేట్ చేయడానికి, కొంచెం వాళ్ళ లెవెల్లో వాళ్ళకున్ని ఓట్స్ ప్రకారం వాళ్ళకున్ని అకౌంట్స్ బట్టి. సో తనూజ గట్టిగా అందరూ మంచి పిఆర్లో పెట్టుకున్నారు. బట్ తనూజ పిఆర్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ పిఆర్ యాజ్ ఆఫ్ నౌ. ఇది నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం. ఓకే. కానీ కళ్యాణ్కి ఎలా రాపడుతుందంటే కళ్యాణ్ పిఆర్ కూడా మంచి పిఆర్. సెకండ్ ప్లేస్ కళ్యాణ్కి హెల్ప్ అయిందంటే కళ్యాణ్కి ప్రియా వెళ్ళిపోయింది కదా, వాళ్ళిద్దరికి ఒకటే పిఆర్ గేమ్ ఎలా ఉంటుందంటే వాళ్ళకంటూ కొన్ని అకౌంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 అకౌంట్లు ఉన్నాయనుకోండి, మీకు ఇంకో హార్ష్ రియాలిటీ చెప్తే గుండె అయిపోద్ది. కళ్యాణ్ పడాలకి ఒకటే పిఆర్, కళ్యాణ్ పడాలకి ప్రియాకి ఒకే పిఆర్ అని చెప్పాను కదా. డిమాండ్ పవన్కి కూడా అదే పిఆర్ అంట. కాకపోతే డిమాండ్ పవర్కి మరి ఎందుకు ఎలివేషన్ పడట్లేదంటే పిఆర్కి ఎలా ఉంటుందంటే వీక్లీ పేమెంట్ ఉంటుంది. ఆ పేమెంట్ నేను చెప్పకూడదు. హైయెస్ట్ పేమెంట్ ఇస్తుంది కళ్యాణ్. సో కళ్యాణ్కి ఎలివేషన్లు పడతాయి చాలా తక్కువ. అసలు డిమాండ్ పవన్ ఆ డబ్బులు ఇచ్చే బదులు మనోడు దాచుకొని వేరేగా ఇంక దేనికైనా హెల్ప్ఫుల్ బయట వెళ్ళి పబ్లిసిటీ చేసుకుంటే బాగుండు. సో డిమాండ్ పవన్ చాలా తక్కువ అమౌంట్ ఇచ్చాడు వీక్కి. సో డిమాండ్ పవన్ లేపరు. వాళ్ళు ఏంటంటే ఉండేదాన్ని ఎవరిని స్కోప్లో ఉంది ఎవరిని లేపితే హెల్ప్ అవుతుంది అని చూసి ఆ ఓట్లన్నీ దాచి వాళ్ళకన్నా కొన్ని అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్స్ బేసిస్లో ఎలివేట్ చేస్తారు అన్నమాట. క్లిప్పులు పట్టుకోవడం, ఎలివేట్ చేయడం, టాప్ కామెంట్ చేయడం, దానికి ఎక్కువ లైక్లు కొట్టించడం, కామెంట్లు గట్టిగా కొట్టించడం, ఆ నెగిటివ్ కామెంట్లు కొట్టించడం. అండ్ వాళ్ళకి ఓట్ బ్యాంక్ కొంత ఉంటుంది, కొన్ని మెయిల్స్, ఆ మెయిల్స్తో ఓట్లు వేయడం. సో బేసిక్గా ముందు వరకు ఏమైందంటే
కళ్యాణ్ ప్రియ ముగ్గురు ఇద్దరు ఉన్నప్పుడు సేమ్ పిఆర్ కాబట్టి ఓట్స్ షేర్ చేసుకుంటారు, డివైడ్ చేసుకుని డిమాండ్ పాయింట్కి చేసుకుంటారు. కానీ ఎవరికి స్క్రీన్ స్పేస్ రాలేదు. అందుకే ప్రియా వెళ్ళిపోయిన తర్వాత కళ్యాణ్ గేమ్ ఇంప్రూవ్ అయింది 4th వీక్ 5th వీక్. సో ప్రియా ఓట్లు దాచుకున్నారు కదా, అవంతా ఓట్లు ఇన్ ద సెన్స్ అకౌంట్లు హెల్ప్ అయింది కళ్యాణ్కి. సో ఇప్పుడు కళ్యాణ్కి ఇదంతా సొల్లంతా ఎందుకు చెప్తుందంటే యాక్చువల్ ఓటింగ్లో కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. అలా అని చెప్పి భారీ డిఫరెన్స్ కాదు, చాలా తక్కువ డిఫరెన్స్లో కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు. సెకండ్ తనూజ సెకండ్ ఉంది. ఎందుకు తనూజ పెద్ద పిఆర్ అయినా కూడా తనూజ ఎందుకు సెకండ్లో ఉందరా అంటే కళ్యాణ్ది మంచి పిఆర్ఏ. కళ్యాణ్కి ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే కళ్యాణ్ మాట్లాడుకుని ఎవరైతే పిఆర్ ఏజెన్సీస్ ఉన్నాయో వాళ్ళు అందరూ కళ్యాణ్ మీద ఫోకస్ చేశారు. అండ్ దాంతోపాటు కామన్ మ్యాన్ అని ఒక సింపతికి కూడా వర్కౌట్ అవుతుంది. ఆర్మీ ఎక్స్ కామన్ మ్యాన్ సోల్జర్ మీకు తెలిసిందే ఉంది, అవంతా రుద్దుతారు కదా. సో అదంతా హెల్ప్ అయ్యి అండ్ ఈ ఆఫ్ లేట్ ఒక 1 వీక్ 10 డేస్ నుంచి తనూజ మీద బీభత్సమైన నెగిటివిటీ వచ్చింది జనరల్ ఆడియన్స్కి. అది పాజిటివ్గా కన్వర్ట్ అవుతుంది. అండ్ మెయిన్గా ఈ వారం కళ్యాణ్ నెంబర్ 1లో ఉండడానికి రీజన్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలని వీళ్ళకి ఓట్లు వేస్తున్నారు జస్ట్ ఈ వారం, జస్ట్ ట్రస్టెడ్ సోర్స్ అంతే. సో ఓవరాల్గా ఒక దరిద్రం ఏంటంటే ఇన్ని సీజన్స్లో ఇంత లీస్ట్ ఓటింగ్ ఈ వారమే జరిగిందంట. చెప్తే మీరు నమ్మరు, వారంకి అంటే రోజుకి 12 లక్షల ఓట్లే నమోదయ్యాయి అందరికీ కలిపి. అది చాలా మీకు 12 లక్షలు అంటే ఎక్కువ అనుకుంటే చాలా తక్కువ. అందులో కూడా ఏంది కళ్యాణ్ తనూజ లాంటి వాళ్ళు ఉన్నా కూడా. సో అంత వరస్ట్గా నడుస్తుంది సీజన్. నేను నెక్స్ట్ వీకే చూడాలి, ఇంక దేవుడికి సూర్యుడే చూసుకోవాలి. బట్ రియాలిటీ ఏంద్రా అంటే కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, పెద్ద డిఫరెన్స్ కాదు. బట్ కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, తనూజ సెకండ్ పొజిషన్లో ఉంది. యూట్యూబ్ పోల్స్లో మాత్రం తనూజ ఫస్ట్ పొజిషన్లో ఉంది, సెకండ్ పొజిషన్లో కళ్యాణ్ ఉన్నాడు. దరిదాపుల్లో కూడా లేడు, అంత డిఫరెన్స్ ఉంది. బట్ రియాలిటీలో అది జరుగుతుంది. బట్ ప్రతి వారం ఇదే జరగాలని లేదు. ఎందుకురా అంటే నెక్స్ట్ వీక్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఓట్లు వేస్తారని తెలియదు, నెక్స్ట్ శ్రీజ వస్తుంది, ఇంకా మిగిలిన వాళ్ళు అందరూ వస్తున్నారు. సో రకరకాలుగా ఉంటుంది. బట్ ఈ రోజుకి ఏముందో నేను చెప్పాలి కాబట్టి నేను ఇంకా ఎక్కువ డెప్త్లో చెప్తే వాళ్ళ జాబులకు ప్రాబ్లం కాబట్టి నేను చెప్పట్లేదు. సో ఓవరాల్గా అఫీషియల్లో కళ్యాణ్ ఫస్ట్ పొజిషన్లో ఉన్నాడు, సెకండ్ పొజిషన్లో తనూజ ఉంది, మూడో పొజిషన్లో సంజన గారు ఉన్నారు. బట్ చాలా డిఫరెన్స్ ఉంది సంజన గారికి తనూజ గారికి. ఫస్ట్ సెకండ్ హోరాహోరీగా నడుస్తుంది అంతే. 4th పొజిషన్లో రితు చౌదరి ఉంది, 5th పొజిషన్లో దివ్యానికిత ఉంది. వీళ్ళు కూడా డేంజర్ జోన్లో లేరు, డీసెంట్ ఫెయిర్ ఎనఫ్ ఓటింగ్. ఇంకా మ్యాటర్లోకి వచ్చేస్తే రమ్య, సాయి, రాము వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే కాల్ తీసుకోవాల్సింది బిగ్ బాస్ టీమే కాబట్టి వాళ్ళు రమ్యాని ఎలిమినేట్ చేయడానికి చూడరు. 99.999% ఎలిమినేట్ చేయడానికి చూడరు. అండ్ ఆమె అఫీషియల్గానే కొలాబరేట్ అయిపోయింది సుమన్ శెట్టితో. ఎంత కాదన్నా ఎంతో కొంత ఓట్లు పడతాయి. అండ్ ఎండ్ ఆఫ్ ద డే బాటమ్ 2లో ఉన్నప్పుడు వీల్ చాయిస్ కాబట్టి సాయి, రాము అని వచ్చినప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు ఉపయోగపడతారు షోకి అన్నప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే రామునే ఉంచుదాం అనుకుంటున్నారు అని నా ఫీలింగ్. సో అలా చూస్తే సాయిని ఎలిమినేట్ చేయడానికి మెజారిటీ ఆఫ్ అంటే ఎక్కువ శాతం ఛాన్స్ సాయిని ఎలిమినేట్ చేయడానికి ఛాన్స్ ఉంది. లేదు సాయిని ఉంచుదాం, రామునే పంపించేద్దాం, రెమ్యూనరేషన్ ఇవన్నీ అలా చూసుకొని రామునే పంపించేద్దాం అనుకున్నారు, అప్పుడు రాము ఎలిమినేట్ అయిపోతాడు. ఓవరాల్గా అయితే వీళ్ళు ముగ్గురు ఉన్నారు. బట్ వీళ్ళిద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్టు. అండ్ గుర్తు పెట్టుకోండి, అయేషా అనే ఆమె సెల్ఫ్ ఎవిక్టెడ్ అయిపోయారు. అది మనకు శనివారం చూపిస్తారు, ఈరోజు చూపిస్తారు తెలియదు. ఈరోజు చూపించరు, చూపిస్తే ప్రోమో కట్ అయినా వేస్తారు. శనివారం చూపిస్తారు. ఆమె హౌస్లో ప్రజెంట్ అయితే ఆమె హౌస్లో లేరు, ఎందుకంటే టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది కాబట్టి 3-4 వారాలు రెస్ట్ ఉండాలి. అని వెనక్కి కూడా రారు. సో 100% ఎలిమినేషన్ ఉంటుంది, వీళ్ళిద్దరి మధ్యలోనే ఉంటుంది. రేపు ఎలిమినేషన్ అప్డేట్ రాగానే ఇన్స్టాగ్రామ్లో నేను స్టోరీ పెడతాను. అందుకే మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది. 10,500 చిల్లర మంది ఒక బ్లూ టిక్తో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ట్రై చేయండి, ఫాలో అవ్వడం ట్రై చేయండి. అలాగే మన ఛానల్ కూడా చెక్అవుట్ చేయండి, రేపు బోల్డ్ అప్డేట్లు వస్తాయి. సో అదిరా మ్యాటర్. నామినేషన్ ప్రాసెస్, అదే ఓటింగ్ ప్రాసెస్ ఇలా ఉంది. సో దీనిపైన మీ స్పందన ఏంటో చెప్పండి. ఈ వారం మీ ఓట్లు ఎవరికి వేసారో చెప్పండి, ఎవరు ఎలిమినేట్ అయితే షో బాగుంటుందో చెప్పండి, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరికి ఓట్లు వేస్తున్నారో కూడా చెప్పండి. అది మ్యాటరు. ఇంకేమైనా ఉందా? అంతే. ఇంకో అప్డేట్ చెప్పాను కదా, యాక్చువల్గా ఏమి సెలబ్రిటీస్కి అన్యాయం చేశారంటే సెలబ్రిటీస్ కూడా అన్యాయం చేయలేదంట. లేటెస్ట్ న్యూస్, ఇది కూడా లెజిట్ న్యూసే. కామనర్లు 4, శ్రీజ దమ్ము, మాస్క్ మ్యాన్, ప్రియా, మనీష్, వీళ్ళ 4తో పాటు భరణి గారు అండ్ ఫ్లోరా గారు కూడా వస్తున్నారు. వీళ్ళందరినీ నామినేట్ చేసేసిన తర్వాత ఒక ప్రక్రియ నడుస్తుంది. వీళ్ళు కూడా ఓటింగ్ 1 వీక్ నామినేషన్లోకి వస్తారు. నామినేషన్ కాదు, 1 వీక్ ఓటింగ్లో వస్తారు. ఇందులో హైయెస్ట్ ఓటింగ్ ఎవరికి వచ్చారో అందులో టాప్ 2 మెంబర్స్ నుంచి మిగిలిన వాళ్ళు తగిలేస్తారు. బట్ ఈ వారం అంతా, నెక్స్ట్ వీక్ అంతా వీళ్ళు కూడా కొంపలో ఉంటారు. కొంపలో ఉండడానికి ప్లేస్ ఉంటుంది కాబట్టి ఆ అవుట్ హౌస్ దాన్ని వర్క్ జరుగుతుంది. సో వీళ్ళు అవుట్ హౌస్లో ఉంటారు. అక్కడ ఒక 6 బెడ్లు ఇస్తారు, ఇక్కడ 6 ఇక్కడ ఉంటారు.
సో అది వాళ్ళు అనుకుంటుంది. హౌస్ డైనమిక్స్ చాలా మారబోతున్నాయి. సో చూడాలి. వచ్చి శ్రీజ ఎవరు నామినేట్ చేస్తుంది, ప్రియా ఎవరిని నామినేట్ చేస్తుంది, మాస్క్ మ్యాన్ ఎవరిని నామినేట్ చేస్తాడు, మనీష్ ఎవరిని నామినేట్ చేస్తాడు, నాన్న వచ్చి ఎవరిని నామినేట్ చేస్తాడో, కూతుర్ని నామినేట్ చేస్తాడా, మళ్ళీ కూతుర్ని సపోర్ట్ చేస్తారా, ఫ్లోరా సైని గారు వచ్చి సంజన గారికి సపోర్ట్ చేస్తారా, యాంటీగా వెళ్తారా, రకరకాలుగా ఉండబోతుంది రైట్ ఫ్రమ్ మండే ఆన్వర్డ్స్. సో ఓటింగ్లో కూడా చాలా డిఫరెన్స్ అవుతుంది. అండ్ చాలా కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు కూడా రాబోయే వారాలు ఇవి. సో గట్టిగా కన్నేసి ఉంచండి మన ఛానల్ మీద. రకరకాల అప్డేట్లు వస్తే రాగానే వెంటనే పెట్టేస్తా ఇన్స్టాగ్రామ్లో, తర్వాత వీడియో చేస్తా. అది షార్ట్ అండ్ స్వీట్గా లాగిన్సాను అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా మెయిన్ ఎపిసోడ్ రివ్యూలో కలుద్దాం. అంతవరకు వీడియోని ఆస్వాదించండి. కుదిరితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే బిగ్ బాస్ చూస్తారో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ సంవత్సరం గట్టిగా కొడదాం. సభకు నమస్కారం. ధన్యవాదాలు.